హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ముద్దపప్పు ఆవకాయ అన్నం చేసుకోబోతున్నానండి. సో దానికైతే నేను 1 గ్లాస్ అంటే వీడియోలో చూపిస్తున్నట్టు 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. సో చూడండి, ఇలా కడిగి పెట్టుకున్నాక మనమైతే 1 కప్ ఆఫ్ కందిపప్పుకి 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నామండి. సో 1 కప్కి అయితే నేను ఇక్కడ 4 కప్స్ పోసుకున్నాను, కానీ మీరు 3 కప్స్ పోసుకుంటే సరిపోతుంది. సో అదైతే మనం వాటర్ పోసుకున్నాక నెక్స్ట్ అయితే మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. సో మనమైతే ఇక్కడ ఒక 1 స్పూన్ అయితే పసుపు వేసుకున్నాము. దాని తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనికైతే నెక్స్ట్ మనము ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టుకొని పక్కకైతే పెట్టుకుందామండి. సో దాని తర్వాత మనమైతే నెక్స్ట్ రైస్ అండి. సో రైస్కి నేనైతే ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి నేను. సో దాని తర్వాత నేనైతే వాటిని బాగా వాష్ చేసుకోండి. అంటే మీరు ఎలా వాష్ చేసుకుంటారో ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకోండి. అదైతే వాష్ చేసుకొని మనం పక్కకి నానడానికి పెట్టుకోండి. సో ఒక 1 అవర్ దాని తర్వాత మనమైతే అన్నం కుక్కర్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మన ముద్దపప్పు అయితే ఉడికిపోయిందండి. దాన్ని అయితే మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. సో దీని తర్వాత మనం తాలింపు కోసం నేనైతే కొద్దిగా గార్లిక్ అలా పేస్ట్ చేసుకొని కొద్దిగా దాన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 2-3 మినిట్స్ అలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాక గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ దాంతోపాటే కొద్దిగా కరివేపాకు లేదా కర్రీ లీవ్స్ వేసుకోండి. సో దీన్ని అయితే అలా ఫ్రై చేశాక మనము జీలకర్ర వేసుకోవాలండి. సో జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే రెడ్ డ్రై చిల్లీ అండి, అంటే ఎండుమిరపకాయలు ఎర్రవి. సో అవైతే మనము తాలింపులోకి వేసేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. సో అవైతే ఫ్రై చేసుకున్నాక నేనైతే ఇక్కడ ఆల్రెడీ నా అన్నం అయిపోయిందండి, నేను కుక్ చేసుకున్నాను. సో అన్నం అయిపోయింది, ఇక్కడ తాలింపు కూడా వేసేసాను అన్నము. దాని తర్వాత మన ముద్దపప్పు అక్కడ రెడీగా ఉందండి. దాన్ని అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న తాలింపులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా హింగువ వేసుకుంటున్నానండి. హింగ్ లేదా వాట్ ఎవర్ మీరు దాన్ని ఏమంటారు, దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక 3-4 పీసెస్ ఆఫ్ ఆవకాయ, మ్యాంగో పీసెస్ వచ్చేలాగా ఆవకాయ వేసుకుంటున్నానండి. సో దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా రెడ్గా ఉండే ఆవకాయ పిక్ చేసుకోండి. సో మనకైతే కలర్ ఇలా చేంజ్ అవ్వాలండి. చూడండి, మంచి రెడ్-ఇష్ కలర్ రావాలి, ఆరెంజిష్ రెడ్ కలర్. సో దాన్ని అయితే మనము దీనిలోకి రైస్ వేసుకోవాలండి. సో నేనైతే రైస్ వేసేసుకున్నాను. సో మనకి దీని కన్సిస్టెన్సీతో సరిపోయే అంత రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మీ టేస్ట్ ప్రిఫరెన్సెస్ బట్టి ఉంటుందండి ఎంత అన్నం వేసుకోవాలి అని. సో మీకు ఎక్కువ పప్పు కావాలంటే కొద్దిగా అన్నం తక్కువ వేసుకోండి, లేదా మనకి డ్రైగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ అన్నం వేసుకోవచ్చు. సో అన్నం అయితే వేసుకొని బాగా కలుపుకున్నాక ఇక్కడైతే మన ముద్దపప్పు ఇంకా ఆల్మోస్ట్ రెడీ అండి. కొద్దిగా మనమైతే ఒక కాసేపు లిడ్ పెట్టుకొని కొద్దిగా కుక్ అవ్వనివ్వాలండి. అంటే అన్నంలోకి మన ముద్దపప్పు ఇంకా ఆవకాయ ఫ్లేవర్ మాత్రం లైక్ పట్టాలండి బాగా అన్నంకి. సో అందుకని బాగా మిక్స్ చేసుకొని లిడ్ అయితే పెట్టేసుకుంటాం. సో ఇప్పుడైతే 2-5 మినిట్స్ అయిందండి లిడ్ పెట్టుకొని. ఇప్పుడైతే మన ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ అండి. సో దీన్నైతే మనము మీకు నచ్చిన ప్లేట్లో పెట్టుకొని ప్లేట్ చేసుకొని దాని మీద కొద్దిగా ఆవకాయ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు పక్కా ట్రై చేయాలండి. చాలా టేస్టీ రెసిపీ. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటే దీన్ని పక్కా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.